మరి సందర్భాన్ని బైబిల్‌లో నుండి మనమందరం కూడా ఆలోచన చేయబోతున్నాము. అయితే ఈరోజు మనం నేర్చుకోబోయే అంశము ఏంటి అన్నప్పుడు, మరి కొన్ని జీవితాల్లో ఇది నా జీవితంలో జరగదేమో, ఇక ఇది నా లైఫ్‌లో నేను చూడనేమో అని మనం అనుకోని బాధపడుతూ ఉంటాము. కానీ అలాంటివి విశ్వాసము ద్వారా ఎలా జరిగాయి అన్నది ఈరోజు ఒక మరి జీవితంలోనికి వెళ్ళి మనము ఆలోచన చేయబోతున్నాము. ఇక మనం చూడగలిగితే మానవ జీవితంలో జరుగుతున్న దానిని బట్టి ఏమంటారంటే అది అదృష్టం అండి అని, లేదంటే అది దురదృష్టం అండి అని మరి పేర్లు పెట్టడం అన్నది మనందరికీ తెలుసు. కొంతమంది మాట్లాడుతూ ఏమని మాట్లాడతారంటే ఇదంతా దేవుని లీలండి అని కూడా మాట్లాడే వాళ్ళు కూడా లేకపోలేదు. మరి కొంతమంది ఏమని మాట్లాడతారంటే ఇదిగోనండి ఇదంతా కూడా మా తల్లిదండ్రుల పుణ్యము, దాని ఫలమే ఈరోజు మేము ఇలా ఉన్నామండి అని కూడా మాట్లాడేవారు లేకపోలేదు. అయితే మనం ఆలోచన చేయగలిగితే ఈ కర్మఫలమును మరి బైబిల్ సమర్థిస్తుందా అంటే ఈ కర్మఫలమును ఎప్పుడు కూడా బైబిల్ మరి సమర్థించడు. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే మరి ఎందుకు మన జీవితాల్లో కొన్ని అనుకుంటాం మనము, అది జరగదేమో, ఇక అది నా వల్ల కాదేమో, అది దేవుడు మనకివ్వడేమో అని మనం అనుకొని బాధపడతా ఉంటాం. కానీ విశ్వాసము ద్వారా అది ఖచ్చితంగా మనం పొందుకుంటాము అని ఈ పాఠం ద్వారా మనమందరం కూడా నేర్చుకోబోతున్నాం. కాబట్టి ఈ ఈ లెసన్‌ని, ఈ టాపిక్‌ని ప్రారంభము నుంచి ముగింపు వరకు మీరందరూ కూడా శ్రద్ధగా వినవలసిందిగా మనవి చేస్తూ, మరి ఈ రోజుకు ఈ టాపిక్‌కి మూల వాక్యాన్ని మనమందరం కూడా ఆలోచిద్దాం. మత్తయి సువార్త మొదటి అధ్యాయము మొదటి వచనము నుండి 6వ వచనము వరకు గల వాక్య భాగాలు మనమందరం కూడా చదువుకుందాం. మత్తయి సువార్త మొదటి అధ్యాయము మొదటి 6 వచనాలు మనమందరం కూడా చదువుకుందాం. అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. అబ్రహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను, యాకోబు యూదాను అతని అన్నదమ్ములను కనెను, యూదా తామారునందు పేరేసును జెరాహును కనెను, పేరేసు ఎస్రోమును కనెను, ఎస్రోము ఆరామును కనెను, ఆరాము అమ్మినాదాబును కనెను, అమ్మినాదాబు నయస్సోనును కనెను, నయస్సోను షల్మానును కనెను, షల్మాను రాహాబునందు బోయాజును కనెను, బోయాజు రూతునందు ఓబేదును కనెను, ఓబేదు యెషైని కనెను, యెషై రాజైన దావీదును కనెను, ఉరియా భార్యగా నుండిన ఆమెయందు దావీదు సొలొమోనును కనెను. ఇక్కడ మనం ఆలోచన చేయగలిగితేనండి, ఇది యేసుక్రీస్తు వారి వంశావళి మనం అందరం కూడా మరి చదువుకున్నదే. అయితే ఇక్కడ మనం ఆలోచన చేయగలిగితే ఇస్సాకు 2వ వచనంలో అబ్రహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను అని మనం చదువుకుంటున్నాము. ఇస్సాకు గారు కేవలము యాకోబును మాత్రమే కన్నాడా, ఏశావును కనలేదా? ఏశావును కనలేదా అండి? ఏశావును కూడా కన్నాడు కదా. మరి ఇక్కడ ఎందుకు ఒక యాకోబు గారి పేరు మాత్రమే ఎందుకు వ్రాయబడింది? అలాగే తర్వాత కూడా యాకోబు యూదాను అతని అన్నదమ్ములను కనెను అని మనం చదువుకుంటున్నాము. యాకోబు గారికి ఒక యూదానే పుట్టాడా? మరి రూబేను వీళ్ళందరూ మనకు తెలుసు కదా. వాళ్ళ పేర్లు ఎందుకు గ్రంథస్థం చెయ్యబడలేదు? అలాగే ఇక్కడ కూడా మనం చూడగలిగితే ఇక్కడ మరి మనం చదువుకుంటున్నాము. అలాగే మనం చూడగలిగితేనండి ఆ తర్వాత మనము కిందికి రాగలిగితే 6వ వచనంలో మనం చూడగలిగితే 6వ వచనంలో ఏమనుందంటే యెషయి రాజైన దావీదును కనెను. యెషయి గారికి దావీదు గారు ఒక్కరే పుట్టారా? ఇంకా దావీదు గారికి ఆయనకు అన్నలు లేరా? మీరు ఆలోచించండి. ఇలా మనం ఆలోచించుకుంటూ వెళితే, అమ్మ మీరు వినండి, దయచేసి వినండి. ఇలా ఆలోచించుకుంటూ మనం వెళితే దయచేసి మనం ఆలోచన చేయగలిగితే మరి ఎందుకు వీళ్ళ పేర్లు మాత్రమే యేసుక్రీస్తు వారి వంశావళిలో రాయబడ్డాయి? అయితే 3వ వచనానికి మీరు రాగలిగితే, అదే అధ్యాయములో 3వ వచనానికి మీరు రాయగలిగితే 3వ వచనములో యూదా తామారునందు పేరేసును జేరాహును
కనెను. పేరేసు ఎస్రోమును కనెను అని మనం చదువుకుంటున్నాము. ఇక్కడ మాత్రము యూదా తామారునందు పేరేసును జెరాహును కనెను అని 2 పేర్లు ఎందుకు రాయబడ్డాయి? ఇసాకు గారి దగ్గర కానివ్వండి, యాకోబు గారి దగ్గర కానివ్వండి, ఇషయ్ గారి దగ్గర కానివ్వండి, ఇక్కడ మాత్రము ఒక్కల పేర్లే ఎందుకు రాయబడ్డాయి, ఎందుకు లిఖించబడ్డాయి అని మనం ఆలోచన చేయగలిగితే, మరి యేసుక్రీస్తు వారు యూదా గోత్రములో నుండి వస్తాడు గనుక, యేసుక్రీస్తు వారు యూదా గోత్రములో నుంచి రావాలి గనక, అందుకేనండి యూదా పేరు దేవుడు లిఖించాడు. యేసుక్రీస్తు వారు దావీదు సంతతిలో పుడతాడు గనక దావీదు పేరు వ్రాయబడింది. ఎందుకు ఇందులో మేను వాళ్ళ పేర్లు ఎందుకు రాయబడ్డాయి అంటే, వంశవృక్షానికి మూలము ఎవరో వాళ్ళ పేర్లు మాత్రమే రాయబడ్డాయి. అయితే 3వ వచనములో యూదా తామారునందు పేరేసును జేరాహును కనెను అని మనం చదువుకుంటున్నాము. ఇక్కడ మాత్రము 2 పేర్లు ఎందుకు రాయబడ్డాయి? ఇక్కడ మాత్రము ఎందుకండి 2 పేర్లు రాయబడ్డాయి అన్నప్పుడండి, ఈ చరిత్ర మనకు తెలియాలి. ఇక్కడేమో ఒక్కొక్కర్ల పేర్లు రాయించుకుంటూ వచ్చి, ఇక్కడ మాత్రము పేరేసు అను, ఆ తర్వాత జేరాహు అను, ఈ 2 పేర్లు దేవుడు ఎందుకు గ్రంథస్థం చేశాడు, ఎందుకు ఇదిగోనండి వ్రాయించాడు, దాని వెనకాల కారణం ఏమై ఉన్నది? యాక్చువల్గా ఒకవేళ యేసుక్రీస్తు వారు పేరేసు నుంచి వస్తే పేరేసు నుంచి వస్తాడు, పేరేసు పేరు రాయించాలి, లేదంటే జేరాహు నుంచి వస్తే జేరాహు నుంచి వస్తాడని ఏదైనా ఒక పేరు రాయించాలి. కానీ 2 పేర్లు ఎందుకు రాయించాడు? దాని వెనకాల ఏమైనా కారణం ఉన్నదా అంటే మనము చరిత్రలోనికి వెళ్ళాలి. ఇంతకీ ఈ తామారు ఎవరు, ఈ యూదా ఎవరు, వీళ్ళ చరిత్ర ఏంటి, ఎందుకు అక్కడ 2 పేర్లు లిఖించబడ్డాయో ఇక మనము చరిత్రలోనికి వెళ్ళగలిగితే మనందరికీ తెలుసు, యాకోబు గారి కుమారుడు యూదా మనందరికీ తెలుసు. యూదా పేరు మీ అందరికీ సుపరిచితమైన పేరు యూదా అనే పేరు. అయితే మనం ఆలోచన చేయగలిగితే ఆ యూదా తన పెద్ద కుమారునికి మ్యారేజ్ చేస్తాడండి. ఆ యూదా పెద్ద కుమారునికి మ్యారేజ్ చేస్తాడు. మనం అందరం కూడా దయచేసి ఒకసారి చరిత్రలోనికి చాలా జాగ్రత్తగా మీరందరూ కూడా మరి శ్రద్ధగా దేవుని మాటలు వినవలసిందిగా మనవి చేస్తూ, ఆదికాండం 38వ అధ్యాయము, దయచేసి ఆదికాండము 38వ అధ్యాయము ఇక్కడ మనం చూడగలిగితే, యూదా గారు కూడా ఆయన కూడా వివాహం చేసుకుంటాడు. అతనికి కూడా 3 కుమారులు పుడతారు. ఒక అతని పేరేమో ఏరు, ఒక అతని పేరేమో ఓనాను, ఒక అతని పేరేమో శల, ఈ 3వ వాడి పేరేమో శల. అయితే పెద్ద కుమారునికి వివాహం చేస్తాడు. ఈ యూదా అనే ఆయన తన పెద్ద కుమారునికి వివాహం చేస్తాడు. అక్కడ మనం చూడగలిగితే 6వ వచనము నుండి మనం అందరం కూడా 6వ వచనము నుండి దయచేసి 11వ వచనం వరకు గల వాక్య భాగాలు అందరూ కూడా రాసుకోవలసిందిగా మనవి చేస్తూ, యూదా తన జ్యేష్ఠ కుమారుడైన ఏరునకు తామారు అను దానిని పెండ్లి చేసెను. యూదా జ్యేష్ఠ కుమారుడైన ఏరు యెహోవా దృష్టికి చెడ్డవాడు గనుక యెహోవా అతన్ని చంపెను. అప్పుడు యూదా ఓనానుతో, నీ అన్న భార్య యొద్దకు వెళ్ళి మరిది ధర్మము జరిగించి నీ అన్నకు సంతానము కలగజేయమని చెప్పాను. ఆ రోజుల్లో మనకు ధర్మశాస్త్రము లేదు గనక ఆ రోజుల్లో ఒకవేళ అన్న చనిపోతే ఇదిగోనండి, ఒకవేళ కుమారుడు ఉంటే మరిది ధర్మము జరిగించాలి. మనందరికీ తెలుసు, రూతు గ్రంథంలో కూడా 2 కుమారులు చనిపోతారు. అప్పుడు నయోమి గారు ఒక మాట అంటారు, నా కుమార్తెలారా, నా గర్భములో ఇంకా కుమారులు ఉన్నారా, మీరు వెళ్ళిపోండి, మీ తండ్రి ఇంటికి వెళ్ళిపోండి అని చెబుతారు. అంటే మనం ఆలోచన చేయగలిగితే, ఒకవేళ అన్నయ్య చనిపోతే తమ్ముడు మరిది ధర్మము జరిగించాలి. మరి ఆ మత్తయి వార్తలో కూడా యేసుక్రీస్తు వారు కూడా
మాట్లాడతారో మరి ఇక్కడ మనము ఇక్కడ చేయి పెట్టి మనం అందరం కూడా మరి మత్తయి సువార్త 22వ అధ్యాయములో యేసుక్రీస్తు వారు కూడా ఇలాంటి సందర్భమే ఇలా యేసుక్రీస్తు వారి దగ్గరికి వస్తారు. 22వ అధ్యాయము రాసుకునే వాళ్ళు 23 నుంచి 33 వరకు మీరు చదవగలిగితే ఇక్కడ మనం అందరం కూడా సదుకైలు ఆ దినమున ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, ఒకడు పిల్లలు లేక చనిపోయిన ఎడల అతని సహోదరుడు అతని భార్యను పెళ్లి చేసుకొని తన సహోదరునికి సంతానము కలగజేయవలనని మోషే చెప్పెను. మాలో 7 సహోదరులుండిరి. మొదటివాడు పెళ్లి చేసుకొని చనిపోయాను. అతనికి సంతానము లేనందున అతని సహోదరుడు అతని భార్యను తీసుకొనెను. 2వ వాడు 3వ వాడు ఇలా 7వ వాని వరకు అందరూ అలాగే జరిగించి చనిపోయిరి. అందరి వెనుక ఆ స్త్రీయును చనిపోయాను. ఇక్కడ కూడా మరిది ధర్మం కనబడుతుంది చూడండి. మరిది ధర్మం కనబడుతుంది చూడండి. దీన్నే రూతు గ్రంథంలో ఏమన్నాడు అంటే సమీప బంధువు ధర్మము అన్నాడు. రూతు గ్రంథంలో ఏమన్నాడండి? సమీప బంధువు ధర్మము అన్నాడు. మీ అందరు కూడా రూతు గ్రంథం 3వ అధ్యాయం 12వ వచనం కానివ్వండి, 4వ అధ్యాయము మరి 16వ వచనంలో కానివ్వండి, ఇక్కడ మనం ఆలోచన చేయగలిగితే అలా మరిది ఒకవేళ వదినతో వెళితే అది అన్న సంతానముగా పిలవబడుతుంది. అన్న సంతానముగా పిలవబడుతుంది. కాబట్టి అందుకే ఇక్కడ కూడా యూదా ఏం చేశాడు అంటే తన పెద్ద కుమారుడు చనిపోయాడు. తన పెద్ద కుమారుడు ఏరు చనిపోయాడండి. ఏరు చనిపోయిన తర్వాత ఆమెకు ఆ తామారుకు ఎవరినిచ్చాడు అంటే ఆ తర్వాత ఓనానుతో చెప్పాడండి. ఇప్పుడు మనం అందరం కూడా మరలా ఆదికాండం 38వ అధ్యాయం దయచేసి ఆదికాండము 38వ అధ్యాయము దయచేసి 8వ వచనము నుండి మనం అందరం కూడా చదువుకుందాం. ఇప్పుడు అన్నయ్య చనిపోయాడు. అప్పుడు యూదా అంటే 2వ కుమారునితో ఓనానుతో నీ అన్న భార్య యొద్దకు వెళ్ళి మరిది ధర్మము జరిగించి నీ అన్నకు సంతానము కలగజేయుమని చెప్పాను. ఫస్ట్ మొదటివాడు ఏదో మొత్తం మీద తప్పు చేశాడు, దేవుడు అతన్ని చంపాడు. ఇతనికి కూడా ఒక దౌర్భాగ్యమైన ఆలోచన పుట్టింది. ఒకవేళ నేను మా ఆమెతో వెళితే అది మా అన్న సంతానముగా పిలువబడుతుంది కానీ నా సంతానముగా పిలవబడదు కదా అనుకొని ఇతను కూడా ఏం చేశాడు? తర్వాత ఇతను 9వ వచనం మనం చూడగలిగితే ఓనాను ఆ సంతానము తనది కానేరదని ఎరిగి ఆమెతో పోయినప్పుడు తన అన్నకు సంతానము కలగజేయకుండునట్లు తన రేతస్సును నేల విడిచెను. అతడు చేసినది యెహోవా దృష్టికి చెడ్డది గనుక ఆయన అతన్ని కూడా చంపేను. మొత్తం మీద యూదా గారి 2 కుమారులు చనిపోయారు. కోడలను చేసుకున్న తర్వాత యూదా గారి 2 కుమారులు చనిపోయారు. యూదా గారికి భయం పట్టుకుందండి. యూదా గారికి భయం పట్టుకుంది. ఇక చివరివాడు శెల అనే చిన్నవాడున్నాడు. అప్పుడు ఈయనకు భయం పట్టుకుందండి. భయం పట్టుకుంది. ఎక్కడ ఒకవేళ ఈ చిన్నవాడిని కూడా ఇస్తే ఇదిగోనండి ఆ చిన్నవాడు కూడా చనిపోతాడేమో అని ఆ భయం పట్టుకుందండి. ఆ మాట కూడా మనం చూడగలిగితే 11వ వచనాన్ని మనం చదవగలిగితే అప్పుడు యూదా ఇతడంటే చిన్నవాడు శెల కూడా ఇతని అన్నల వలె చనిపోవునేమో అనుకొని నా కుమారుడైన శెల పెద్దవాడగు వరకు నీ తండ్రి ఇంట విధవరాలుగా నుండమని తన కోడలైన తామారుతో చెప్పెను. కాబట్టి తామారు వెళ్ళి తన తండ్రి ఇంట నివసించెను. ఏమని చెబుతాడంటే, అమ్మా కోడలా, ఇదిగో నా చిన్న కుమారుడు ఇంకా పెద్దవాడు కాలేదు. వాడు పెద్దవాడైన తర్వాత నీకు కబురు పెడతాను. ఇదిగో ఆ తర్వాత నువ్వు మరలా రావచ్చు అని చెప్పి భయపడి ఆయన ఏం చేశాడంటేనండి, కోడల్ని తన పుట్టింటికి పంపిస్తాడు. ఆ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళమని చెబుతాడు. ఇలా చాలా కాలం అయింది. ఆ తర్వాతనండి ఈ చిన్న కుమారుడు పెద్దవాడవుతాడు. తర్వాత మీరు చూడగలిగితేనండి, తర్వాత 14వ వచనం మనం చదవగలిగితే
14వ వచనం మనం చదవగలిగితే, అప్పుడు శల పెద్దవాడైనప్పటికీ తాను అతనికి ఇవ్వబడకుండుట చూచి తన వైదవ్య వస్త్రములను తీసివేసి ముసుగు వేసుకొని శరీరం అంతయు కప్పుకొని తిమ్నాతునకు పోవు మార్గములో ఉండు ఎనాయిము ద్వారమున కూర్చుండగా. తర్వాత ఇక తామారుకు అర్థమైపోయింది, మా మామ భయపడుతున్నాడు, మా మామ తన కుమారుణ్ణి నాకు ఇవ్వడానికి భయపడుతున్నాడు, ఇక మా మామ తన కుమారుణ్ణి ఇవ్వడు అని తామారుకు అర్థమైపోయిందండి. అయితే ఈయన ఎక్కడికి వస్తున్నాడని మొత్తం మీద తన స్నేహితుడండి అబ్దుల్లామీయుడైన హీరాము అను తన స్నేహితుని ద్వారా ఇదిగో యూదా తిమ్నాతుకు వస్తున్నాడు అని ఆ ఇన్ఫర్మేషను తామారు ఇదిగో తెలుసుకుంటుందండి. అంటే మామ ఇదిగో పలాని దగ్గరికి వస్తున్నాడు, పలాని తిమ్నాతుకు వస్తున్నాడు, మామ గొర్రె బొచ్చు కత్తరించు వారి యొద్దకు ఇదిగో వస్తున్నాడు అన్న ఇన్ఫర్మేషన్ తెలుసుకొని ఆమె వస్త్రములు తీసుకొని ఇదిగోనండి ఆ తర్వాత ఎలా కూర్చుందంటే ఒక వేశ్యలాగా కూర్చుంది. 15వ వచనం మనం చదవగలిగితే, యూదా ఆమెను చూచి ఆమె తన ముఖము కప్పుకొని ఉన్నందున వేశ్య అనుకొని ఆ మార్గమున ఆమె దగ్గరకు పోయి ఆమె తమ కోడలని తెలియక నీతో పోయేదను రమ్మని చెప్పాను. మొత్తం మీద కోడలని యూదాకు తెలియదండి. ఎందుకంటే వైదవ్య వస్త్రములు ధరించుకొని కూర్చుంది. ఆ తర్వాత అండి అప్పుడు ఆమె అడుగుతుంది, మరి ఇదిగో మీరు అని నేను మిమ్మల్ని ఇదిగోనండి ఐడెంటిఫై చేయాలి అన్నప్పుడు అండి అప్పుడు ఈమె కొన్ని గుర్తులు అడుగుతుంది. అప్పుడు ఈమె ఏం అడుగుతుందంటేనండి కొన్ని గుర్తులు అడుగుతుందండి. ఏం గుర్తులు అడుగుతుందని మనం చూడగలిగితే దయచేసి 18వ వచనం మనం చదవగలిగితే, అతడు నేను నీ యొద్ద ఏమి కుదవబెట్టవలనని అడిగినప్పుడు ఆమె నీ ముద్రయు దాని దారమును నీ చేతి కర్రయు అని చెప్పాను. అతడు వాటిని ఆమెకిచ్చి ఆమెతో పోయాను, ఆమె అతని వలన గర్భవతి ఆయను. ఎందుకంటే నీ గుర్తులు కావాలి. ఆమెకు అర్థమైపోయింది. ఏమర్థమైపోయింది? ఇక మా మామ ఇదిగో తన చిన్న కుమారుని నాకు ఇవ్వడు, ఇక నాకు పిల్లలు పుట్టే యోగ్యము లేదు నాకు, ఇక నాకు పిల్లలు పుట్టరు అని ఆమె ఏం చేసింది అన్నప్పుడు అండి ఆమె ఏం చేసిందంటే మామ వెళ్ళే దారిలో కూర్చుంది, కొన్ని గుర్తులు తీసుకుంది. అలా ఆమె ఏమయ్యిందంటే మామ ద్వారా ఆమె గర్భవతిగా మారింది. ఆ తర్వాత గర్భవతి అయిందన్న విషయము ఎవరికి తెలిసిందంటేనండి ఆ తర్వాత యూదా గారికి తెలిసింది. ఆమె గర్భవతి అయింది అని యూదాకు తెలిసినప్పుడు అప్పుడు ఏం జరిగిందని మనం చూడగలిగితేనండి 24వ వచనం నుంచి మనం చూడగలిగితే, రమారమి 3 నెలలైన తర్వాత నీ కోడలకు తామారు జారత్వము చేసెను, అంతేకాక ఆమె జారత్వము వలన గర్భవతి అయినదని యూదాకు తెలపబడెను. ఆల్రెడీ ఈయన అన్నాడు, ఏమన్నాడు? అమ్మా, నా చిన్న కుమారుడు పెద్దవాడు అయిన తర్వాత నీకు కబురు పెడతాను, నువ్వు వెళ్ళు, నీ తండ్రి దగ్గర ఉండమని చెప్పాడు. అయితే అంతలో ఈమె గర్భవతి కావటము, ఆ తర్వాత ఆయనకు కోపం వచ్చిందండి. ఆయనకు ఎలాంటి కోపం వచ్చిందంటే అప్పుడు యూదా ఆమెను బయటికి తీసుకొని రండి, ఆమెను కాల్చి వేయవలనని చెప్పాను. ఎంత కోపం వచ్చిందో చూడండి. ఆమెను కాల్చేస్తాను. ఎందుకంటేనండి యూదులలో గనక మనం చూడగలిగితే, వాళ్ళ ఆచారాలు గనక మనం చూడగలిగితే, ఒకవేళ వ్యభిచారము చేస్తూ పట్టబడ్డారు అనుకోండి, ఒకవేళ వ్యభిచారము చేస్తూ పట్టబడితే
రాళ్ళు రువ్వి చంపాలి అన్న చట్టం ఉంది వాళ్ళకు. కానీ ఇది ఆది కాండంలో ఆ చట్టం లేదండి. కానీ ఆయనకు కోపం వచ్చింది. ఆయన అంటున్నాడు, ఆమెను బయటికి తీసుకొని రండి, ఆమెను కాల్చి వేయవలెనని చెప్పాను. అప్పుడు ఆమె ఏం చేసింది అన్నప్పుడు 25వ వచనంలో ఆమెను బయటికి తీసుకొని వచ్చినప్పుడు ఆమె తన మామ యొద్ద ఆ వస్తువులను పంపి ఇవి ఎవరివో, ఆ మనుషుని వలన నేను గర్భవతి నైతిని, ఈ ముద్ర, ఈ దారము, ఈ కర్ర ఎవరివో దయచేసి గుర్తు పట్టమని చెప్పించెను. ఎందుకంటే ముందే తీసుకుంది కదండి. ఆ తర్వాత మనం ఆలోచన చేయగలిగితే యూదా అన్న మాట తామారు గురించి మనం చూడగలిగితే ఆ 26వ వచనం మనం చదవగలిగితే, యూదా వాటిని గుర్తుపట్టి, నేను నా కుమారుడైన షెలాను ఆమెకు ఇవ్వలేదు గనుక ఆమె నాకంటే నీతిమంతురాలని చెప్పి మరి ఎప్పుడునూ ఆమెను కూడలేదు. అంటే ఆయనకు అర్థమైపోయింది, నాకంటే నా కోడలే నీతిమంతురాలు, నా కోడలేమి తప్పు చేయలేదు, నా తప్పంతా నాదే. ఎందుకంటే నా చిన్న కుమారుణ్ణి ఇస్తే నా కోడలు ఇలా చేసేదా? మీరు ఆలోచించండి అని. ఆ తర్వాత తప్పంతా నాదే, నా కోడలు నాకంటే నీతిమంతురాలు అని తన సొంత మామే ఒక తామారు గురించి ఇచ్చిన స్టేట్మెంట్ అండి. దేవుడు కూడా తామారు పాపము చేసింది అని ఎక్కడ రాయబడలేదండి. తామారు పాపము చేసిందని ఎక్కడ రాయబడలేదు. ఆ సందర్భంలో ఆమె గర్భవతి అయింది కదండి. ఇప్పుడు మనము ఏం ఆలోచిస్తున్నాం అన్నప్పుడు మత్తయి సువార్తలో మొదటి అధ్యాయం 3వ వచనములో యూదా తామారునందు పేరేసును జెరహును కనెను అని మనం చదువుకుంటున్నాము. 2 పేర్లు ఎందుకు రాయబడ్డాయి? ఏదో ఒక పేరు రాసుకుంటూ వచ్చాడు. యూదా పేరు రాశాడు, ఆ తర్వాత దావీదు పేరు రాశాడు. ఇలా మనం చూడగలిగితే ఎవరిదో ఒకరి పేరు రాశాడు. కానీ అక్కడ మాత్రము 2 పేర్లు ఎందుకు రాశాడు అనేది ఇప్పుడు మనం ఆలోచిస్తున్నాం. మరలా ఆదికాండం 38వ అధ్యాయము 27వ వచనము నుండి మనమందరము కూడా చదువుకుందాము. 27వ వచనం నుండి మనం చదువుకుందాము. ఆమె ప్రసవ కాలమందు కవలవారు ఆమె గర్భమందుండిరి. ఆమె ప్రసవించుచున్నప్పుడు ఒకడు తన చెయ్యి బయటికి చాచెను గనుక మంత్రసాని ఎర్ర నూలు తీసి వాని చేతికి కట్టి ఇతడు మొదట బయటికి వచ్చెనని చెప్పాను. ఇలా ఇద్దరున్నారండి, గర్భములో ఇద్దరున్నారు, ట్విన్స్ ఉన్నారు. ఒకడు చెయ్యి బయటికి పెట్టాడట. అప్పుడు బయటికి పెట్టగానే వెంటనే మంత్రసాని ఏం చేసింది, అతని చెయ్యికి ఒక ఎర్రని దారం కట్టింది. అంటే ఇతనే బయటకు వస్తాడు, ఇతనే జ్యేష్ఠుడు, ఇతనే పెద్దవాడు కనుక ఇతనే బయటకు వస్తాడు అని ఒక ఎర్రని దారం కట్టిందండి. చెయ్యి మాత్రమే బయటికి పెట్టాడు అతను. కానీ ఏం జరిగింది? ఎప్పుడైతే తాడు కట్టిందో ఆ మంత్రసాని, తర్వాత ఏం జరిగింది? 29వ వచనంలో అతడు తన చెయ్యి వెనుకకు తీసినప్పుడు అతని సహోదరుడు బయటికి వచ్చెను. ఏం జరిగింది? అసలు యాక్చువల్గా దారం కట్టినవాడు, ఎర్రని దారం కట్టినవాడు బయటికి వస్తాడు అనుకున్నారు. కానీ ఆ దారం కట్టిన తర్వాత, ఆ దారం కట్టిన చెయ్యి అతను వెనక్కి తీసుకున్నాడు. ఆ తర్వాత అతని సహోదరుడు బయటికి వచ్చెను. అప్పుడు ఆమె, నీవేళ భేదించుకొని వచ్చితివనెను, అందుచేత అతనికి పేరేసు అను పేరు పెట్టబడెను. పేరేసు అంటే భేదము. తర్వాత తన చేతిని తొగరుగల అతని సహోదరుడు బయటికి వచ్చెను, అతనికి జెరహు అను పేరు పెట్టబడెను. ఇక్కడ 2 పేర్లు ఎందుకు రాయబడ్డాయి అన్నప్పుడు అసలు యాక్చువల్గా జెరహు వస్తాడు అనుకున్నారు.
జరాహు వస్తాడు ముందుకు, ఎందుకంటే చెయ్యి బయటికి పెట్టాడు గనక, ఎర్రని దారం కట్టారు గనక అతను బయటికి వస్తాడు అనుకున్నారు. కానీ కానీ దేవుని చిత్తం ఏంటంటే ఇదిగోనండి, పెరేసు బయటికి రావాలి అన్నది దేవుని చిత్తము. పెరేసు బయటికి రావాలి అన్నది దేవుని చిత్తము. అందుకే జరాహును వెనక్కి నెట్టాడు. అందుకే పెరేసు ముందుకు వచ్చాడు. ఆ పెరేసు వంశావళిలో నుండే, అతనిలో నుండే, ఇదిగోనండి అతనిలో నుండి ఇలా ఇలా మనం చెప్పుకుంటూ వెళితే యేసుక్రీస్తు వారు ఇదిగో వారి వంశావళిలో నుండి రావాలి. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితేనండి, ఇదిగో అందుకే ఇక్కడ ఎందుకు రెండు పేర్లు రాయబడ్డాయి, ఇక్కడ ఎందుకు మనం ఆలోచన చేయగలిగితే యాక్చువల్గా జరాహు రావాలి బయటికి. ఆ జరాహు వంశావళిలో నుంచి రావాలి బయటికి. యేసుక్రీస్తు వారు ఆయనలో నుంచి రావాలి. కానీ కానీ అది దేవుని చిత్తము కాదు. ఇలాంటి సందర్భమే మనం చూడగలిగితేనండి, మరి యాకోబు గారు కానివ్వండి, ఆ తర్వాత ఏశావు కూడా, వాళ్ళు కూడా కవలలే. వాళ్ళు కూడా అసలు యాక్చువల్గా అక్కడ కూడా జ్యేష్ఠత్వపు హక్కు ఎవరికి రావాలి అంటే అసలు ఏశావుకు రావాలి. కానీ ఏమని రాయబడిందంటే పెద్దవాడు చిన్నవానికి దాసుడగును అని మనం చదువుకుంటాం. పెద్దవాడు చిన్నవానికి దాసుడగును అని ఆదికాండం 25 అధ్యాయము 23 అసలు యాక్చువల్గా జ్యేష్ఠత్వపు హక్కు రావలసింది ఎవరికంటే ఏశావుకు. కానీ దాన్ని విలువ తెలియక అమ్మేసుకున్నాడు. ఆ తర్వాత యాకోబు గారికి వచ్చింది మనందరికీ తెలుసు. ఇలాంటి సందర్భమే ఆ తర్వాత యాకోబు గారి తర్వాత జ్యేష్ఠత్వ హక్కు ఎవరికి రావాలనుకున్నాడంటే యోసేపు గారు మనుష్యకు రావాలి, తన పెద్ద కుమారునికి రావాలి అనుకున్నాడు. అది యోసేపు గారి ఆలోచన. కానీ దేవుని ఆలోచన ఏంటంటే ఇదిగోనండి, దేవుని ఆలోచన ఏంటంటే ఎఫ్రాయిముకు చిన్నవానికి రావాలి అన్నది దేవుని ఆలోచన. ఇదంతా మనం విన్న తర్వాత మనకి ఏం అర్థం కావాలి అన్నప్పుడు ఒక తామారు ఏం చేసిందంటే, ఇక నాకు పిల్లలు పుట్టరు, ఇక నా మామ నాకు ఇదిగో తన చిన్న కుమారుణ్ణి ఇవ్వడు, ఇక నాకు పిల్లలు పుట్టరు, ఇక నా బ్రతుకు ఇంతే అని ఆమె అనుకోలేదండి. దేవుని మీద విశ్వాసం ఉంచింది. ఎందుకంటే ఇదిగో ఒక యేసుక్రీస్తు వారు రావాలి అంటే ఆమె దేవుని మీద విశ్వాసం ఉంచింది. అందుకే యూదా అంటున్నాడు, మామ అంటున్నాడు, ఆమె నాకంటే నీతిమంతురాలు అని మామ అంటున్నాడు. అలాగే దేవుడు కూడా ఎక్కడ కూడా ఆమె పాపము చేసింది అని ఎక్కడ దేవుడు రాయించలేదు. అందుకేనండి యేసుక్రీస్తు వారి వంశావళిలో తామారు కనబడుతుంది. కాబట్టి నా వల్ల జరగదు, ఇక నా వల్ల కాదేమో అని మనం అనుకుంటాం. కానీ మన ఆలోచనలు వేరు, మన తలంపులు వేరు. దేవుని ఆలోచనలు వేరు, దేవుని తలంపులు వేరు. ఆ మంత్రసానేమో జరాహు ముందొస్తాడు అనుకుంది, అతనికి ఎర్రని దారం కట్టింది. కానీ దేవుని ఆలోచన ఏంటంటే ఎవరు రావాలంటే పెరేసు ముందు రావాలి. ఆ తర్వాత యేసుక్రీస్తు వారి వంశావళి మనకు కనబడుతుంది. ఆ తర్వాత రాహాబు కూడా మనందరికీ తెలుసు. నేను మీకు ఉపకారం చేశాను కదా, నాకు కూడా ఉపకారం చేయండి అంటే ఆమె కిటికీకి ఒక ఎర్రని దారం కడతారు. తద్వారా ఏం జరిగిందంటేనండి, ఆ ఎరికో పట్టణము నాశనం అయినప్పుడు రాహాబు కుటుంబము కూడా ఇదిగోనండి ఆ కుటుంబము కూడా మరణించాలి. కానీ విశ్వాసము ద్వారానండి వాళ్ళు ఎందుకు బ్రతికించబడ్డారో చివరిగా ఒక మాట చదువుకొని ముగింపులోనికి వెళ్ళిపోదాం. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము, దయచేసి త్వరగా హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 31వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాం. 11వ అధ్యాయం 31వ వచనములో విశ్వాసమును బట్టి రాహాబను వేశ్య వేగుల వారిని సమాధానముగా చేర్చుకొనినందున అవిధేయులతో పాటు నశింపకపోయేను. ఎందుకండి ఆమె నశించలేదు అన్నప్పుడండి, ఎరికో పట్టణము పాడైపోయినప్పుడు వాళ్ళ కుటుంబం ఎందుకు నశించలేదు అంటే విశ్వాసమును బట్టి. కాబట్టి మన పరిస్థితులను గెలిచేది ఏంటంటే
విశ్వాసము. దేవుని మీద విశ్వాసం ఉంచండి. విశ్వాసం ఉంటే మనకు జరగనిది ఏముంటుంది మీరు ఆలోచించండి. విశ్వాసం ఉంటే మనము పొందుకోలేనిది ఏముంటుంది మీరు ఆలోచించండి. పొందుకోలేనిది ఏముంటుంది మీరు ఆలోచించండి. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితేనండి, మనము కూడా విశ్వాసము ద్వారా ఏదైనా మనం పొందుకుంటాము. కాబట్టి ఆ దేవుని మీద విశ్వాసం ఉంచండి. అందుకే ఒక తామారు తన వల్ల జరగదేమో అనుకుందేమో, కానీ దేవుని మీద విశ్వాసం ఉంచి ఇద్దరు కుమారులకు జన్మనిచ్చి ఆ పేరేసు అతని ద్వారా అతని వంశం ఇలా ఇలా మనం చెప్పుకుంటూ వెళితే వాళ్ళ గర్భాల గుండానే, వాళ్ళ వంశావళి గుండానే, వారి సంతతి గుండానే యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి రావాలి. అంత గొప్ప భాగ్యము వాళ్ళు పొందుకున్నారండి. కాబట్టి అలా విశ్వాసము ద్వారా మన పరిస్థితిని గెలిచేది ఏంటంటే, మన పరిస్థితిని గెలిచేది విశ్వాసము. ఏ పరిస్థితినైనా మనం అధిగమించాలి అంటే దేవుని మీద విశ్వాసం ఉంచుదాము. అలాంటి విశ్వాసం దేవుడు మనందరికీ దయచేయాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.